పొలిటికల్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ వైపే కవిత మొగ్గు చూపిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కూడా తన కొత్త పార్టీ ఏర్పాటు చేసి కవిత బరిలో ఉండే అవకాశం కనబడుతోంది. కవిత పోటీ చేయాలంటూ జాగృత నేతలు తను రిక్వెస్ట్ చేస్తున్నారట. బీఆర్ఎస్ కు తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నారట కవిత. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తూ ఉంటే కాంగ్రెస్ కూడా ఎలాగైనా సరే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. కాంగ్రెస్ టికెట్ ఇటు దాదాపుగా నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయినట్టుగా చర్చ జరుగుతున్న తరుణంలో మరికొంతమంది పేర్లు కూడా వినబడుతూ ఉన్నాయి. సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం జరిగింది. అటువైపు నుంచి మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది. ఎక్కడ చూసి నవీన్ యాదవ్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో చూద్దాం. మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరందరూ చూస్తున్నారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని. మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం. తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు. మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారు అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు. కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ